మనం శ్రద్ధగా చేయవలసిన విషయాలు బైబిల్లో నుంచి మనం చాలా విషయాల్ని కొన్ని విషయాల్ని శ్రద్ధగా చేస్తాము, కొన్ని విషయాల్ని శ్రద్ధగా చేయము. బైబిల్ ప్రకారం ఏ విషయాల్లో మనం శ్రద్ధగా ఉండాలి. నేను ఈ మధ్యన భక్త్ సింగ్ గారు అనే గొప్ప దేవుని సేవకుల గురించి ఒక వాక్యం విన్నాను. ఆ వాక్యం ఏంటంటే దాంట్లో ఆ వాక్యం చెప్పిన ఆయన చెప్పారు, దైవజనులైన భక్త్ సింగ్ గారు గొప్ప సేవ చేశారు భారతదేశంలో. ఆయన ప్రతి విషయంలో కూడా చాలా శ్రద్ధగా ఉండేవారు. ఒక రోజున భోజనాలు అవుతూ ఉన్నాయి, అక్కడ భోజనాలు అవుతూ ఉంటే ఒక ఆయన తినేసిన తర్వాత ఆ ప్లేట్ ఇలా మడిచి ఒక చెత్త బుట్టలో వేస్తాం కదా, అది అట్లా వేయడానికి వచ్చారట ఒక ఆయన. అప్పుడు భక్త్ సింగ్ గారు అడిగారంట, బ్రదర్ మీరు అంటే ఎంత ప్రతి చిన్న విషయం దగ్గర నుంచి ప్రతి విషయం కూడా చాలా శ్రద్ధగా భక్త్ సింగ్ గారు అనే గొప్ప దైవజనుడు ఉండేవారు. కొన్ని వందల చర్చలు కట్టారు ఆయన. అయితే ఇప్పుడు లేరు కానీ ఆయన విషయం చెప్తూ ఆ బ్రదర్ని అడిగారు, బ్రదర్ మీరు శుభ్రంగా తిన్నారా అంటే తిన్నాను అని చెప్పినప్పుడు అంటే మీరు తీసుకున్న ప్లేట్ ఖాళీ అయిందంటే లేదు అని చెప్పారట ఆయన. అని చెప్పినప్పుడు అయితే ఆ ప్లేట్లో ఏముందో మీ ప్లేట్ మీరు తీసుకునేది ఇంకా దేన్ని ఉంచేసారో మీ ప్లేట్లో దాన్ని శుభ్రంగా తినేసిన తర్వాత ఇక్కడికి రండి, మీరు ఎక్కడైతే చెత్త అదే తిన్నదాన్ని వేస్తారో తినేసిన పేపర్స్ వేస్తారో అక్కడ నేను నిలబడి ఉంటా, మీరు వచ్చే వరకు మీరు ఆ ప్లేట్లో ఏం మీల్ చేశారో దేన్ని వదిలేశారో దాన్ని తినేసి రండి అని చెప్పారు. ఆయన కూడా ఎంతో విధేయతతో ఇలా పేపర్ మడిచేసిన దాన్ని ఆయన కూడా ఒక పెద్ద అధికారి. ఆ మడిచేసిన దాన్ని ఓపెన్ చేస్తే ఆయన వదిలేసింది ఏంటంటే గుత్తు వంకాయ కూరని వదిలేశారు. ఆ పెద్ద ఆయన వెనక్కి వెళ్ళిపోయి ఆ గుత్తు వంకాయ కూరని అలాగే తినేసి అప్పుడు ఆ డస్ట్బిన్ లో వేయడానికి వస్తే భక్త్ సింగ్ గారు అక్కడ నిలబడి ఉన్నారు. బ్రదర్ తిన్నారా అంటే తిన్నానండి అని చెప్పంటే గాడ్ బ్లెస్ యూ అని చెప్పారు. అంటే ఒక ఆయన చెప్పారు ప్రతి విషయం కూడా చాలా శ్రద్ధగా ఉండేవారు చర్యలో కానీ ఎట్లాగైనా. చూడండి ఆయన చెప్పారట, ఎంత మందికి ఈరోజు ఆహారం లేక బాధపడుతున్నారు కదా, మనం అట్లా పడేసేసినప్పుడు కొంతమందికి ఆహారం లేకుండా పోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలా ప్రతి చిన్న విషయానికి కూడా చాలా శ్రద్ధగా ఆయన ఉండేవారని చెప్పి విన్నప్పుడు అప్పుడు కూడా నేను ఒక తీర్మానం చేస్తాను ఈ వాక్యం వెళ్ళగానే, ప్రభు నేను కూడా అలా చాలా సార్లు పడేసేస్తా ఉంటాను, నేను ఇంకెప్పుడు కొంచెమైనా వేస్ట్ చేయకుండా ఉండేటట్లుగా అలా చిన్న చిన్న విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండేటట్లుగా నాకు సహాయం చేయండి అని నేను దాంట్లో దేవుని స్తోత్రం అనేది శ్రద్ధగా ఉండడం. చాలా సంవత్సరాల క్రితం మేము ఒకసారి అరకు వ్యాలీ వెళ్తున్నాము. అశ్రద్ధగా ఉంటే ఏమవుతుందో, అశ్రద్ధ కూడా కాదు అశ్రద్ధ లాంటిదే అనుకోండి. వెళ్తా ఉంటే కారు వెళ్తా ఉంది, మధ్యలో ఒక ఊరు వచ్చింది అన్నమాట. ఆ ఊరు నాకు గుర్తులేదు, కొత్త వలస ఏదో మొత్తానికి మధ్యలో ఒక ఊరు వచ్చింది. కారు చాలా స్లోగా నడుపుతున్నారు, ఎందుకంటే బాగా రష్గా కూడా ఉంది. ఆ జనాలు ఆ ఊర్లో ఏం చేస్తారంటే జనాలు వచ్చేస్తుంటారు అటు అటు ఇటు నడిచేస్తూ ఉంటారు. డబుల్ రోడ్లో కదా, సింగిల్ రోడ్డే కదా. మేము వెళ్తున్నప్పుడు మరి కారు చెప్పాలంటే చాలా స్లోగానే వెళ్తుంది. ఒక కరెక్ట్ నేనేం చేస్తున్నానంటే ఈలోపు పాటలు పెట్టడానికి సీడీని ఆ టేప్ రికార్డర్ పెడుతున్నాను. ఈలోపు ఏం చేశారంటే అట్లా కాదు ఇట్లా అని చెప్పి ఒక చెయ్యి స్టీరింగ్ మీద పెట్టారు, ఇంకో చేతితో దీన్ని ఇలా పట్టుకున్నారనమాట, అంటే సీడీని పట్టుకున్నారు. ఈలోపు సైకిల్ వేసుకున్న చిన్న చిన్న కుర్రాళ్ళు కరెక్ట్ గా ఫ్రంట్ వీల్ దగ్గరకు వచ్చారు. అంటే సెకండ్స్ లో అనమాట. డ్రైవింగ్ అశ్రద్ధగా చేస్తే ఏమవుతుంది అంటే చాలా మైండ్ ఎంత తక్కువ అంటే స్లోగా వెళ్తున్నా సరే ఆ ఇద్దరు పిల్లలు సైకిల్ మీద వచ్చి ఫ్రంట్ వీల్ దగ్గరకు వచ్చేసి టచ్ చేశారు. ఏం కాలేదు. ఈలోపు అక్కడ లోకల్ కదా, అక్కడ ఉన్న వాళ్ళందరూ గమనిక వచ్చేసారు. సైకిల్ ఏం కాలేదు, ఆ పిల్లలకి ఏం కాలేదు, దేవుని తరపున బట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు బాగున్నారు. మేము అక్కడికి వెళ్ళి వచ్చాము. ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం జరిగింది. అంటే నేను ఆలోచించినప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది అనమాట.
మేము సరే కారుకి చిన్నదేదో తగిలింది కదా, సైకిల్ తగిలింది కదా, అందుకని ఒకసారి చూపిద్దాము అని చెప్పి మెకానిక్ షెడ్కి తీసుకెళ్తే మాకు బిల్లు ఎంత ఏం చెప్పాలా, 2500 అయింది. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి ఒక డ్రైవింగ్ చేసే వ్యక్తి అయినా, లేదా ఒక చదువుకునే వ్యక్తి అయినా, ఒక ఉద్యోగం చేసే వ్యక్తి అయినా. టీచర్స్ కూడా కొంతమంది అవార్డ్స్ ఇస్తా ఉంటారు. ఎందుకు వస్తాయి? వాళ్ళకి బాగా శ్రద్ధగా కష్టపడి పనిచేసినందుకు, శ్రద్ధగా వాళ్ళకి పాఠాలు చెప్పినందుకు. ఏమొచ్చింది వాళ్ళకి? రాష్ట్రపతి చేతి మీదుగా కానీ, మన యొక్క గవర్నర్ గారి చేతి మీదుగా కానీ వాళ్ళకి అవార్డులు ఇస్తారు. అశ్రద్ధగా ఉంటే అసలు చాలా చిన్న సెకండ్స్ లో జరిగింది ఈ విషయం. నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే, ఏమి అవ్వలేదు అనుకుంటే 2500 బిల్ చెల్లించాను ఇక్కడికి వచ్చిన తర్వాత. అమ్మాయి ఎంత జాగ్రత్తగా ఉండాలి అనిపించింది. కాబట్టి ఈరోజు శ్రద్ధగా చేయాల్సిన విషయాలు ఉన్నాయి బైబిల్లో. దేవుడు కొన్ని విషయాల్ని శ్రద్ధగా చేయాలి, శ్రద్ధగా ఉండాలి అని చెప్తారు. కొంతమంది స్త్రీలు యూట్యూబ్ లో చక్కటి వంటలు చేసేవాళ్ళు వంటలు చెప్తా ఉంటారు కదండి. ఇప్పుడు ఆ లేడీస్ కి జెంట్స్ కి కొత్తగా వంటలు నేర్పించాలి, యూట్యూబ్ ఆన్ చేసి చేసుకోవచ్చు రకరకాల వంటలు. నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, ఎంత శ్రద్ధగా చెప్తారో తెలుసా అండి. అసలు ప్రతిదీ కూడా అంటే మనకు తెలిసిందే, కానీ వాళ్ళు ప్రజలకు తెలుసని తెలిసినా సరే దాన్ని ఎంత శ్రద్ధగా జాగ్రత్తగా పింటూ ప్రతిదీ కూడా చెప్పారు. నాకైతే నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. అబ్బాయి ఎంత చక్కగా చెప్తున్నారు, ఎంత శ్రద్ధగా మైండ్ పెట్టి ఎక్కడ చిన్నది కూడా స్కిప్ అవ్వకుండా, ఆ వంటలో ఏది స్కిప్ అవ్వకుండా చక్కగా నీట్గా చెప్తారు. ఆయనకి ఏదో డబ్బులు వస్తాయని అప్పుడప్పుడు చెప్తే నాకు కూడా ఆనందం వేస్తాను. అంత శ్రద్ధగా, అంత టైం తీసుకుని, అంత ప్రయాసపడి, అంత కష్టపడి చేస్తే వాళ్ళకి తప్పకుండా ఇవ్వాలి అనుకుంటున్నాను. సో ఈ రోజు బైబిల్లో నుంచి 3 విషయాలు చెప్తాను. శ్రద్ధగా ఉండవలసినటువంటి మనం 3 విషయాలు. నెంబర్ 1, ఫస్ట్ వన్, ద్వితీయోపదేశకాండం. మనం శ్రద్ధగా దేవుని మాట వినాలి. ఫస్ట్ పాయింట్, శ్రద్ధగా దేవుని మాట వినాలి. ద్వితీయోపదేశకాండం 28:1 చాలా సార్లు మనం చదువుతాం, కానీ చాలా అద్భుతమైనటువంటి వాక్యం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనము చూడండి. అక్కడ నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని నేడలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. 14వ వచనం ఏమన్నా చివరిలో చూడండి, యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు, నీవు పైవాడవుగా ఉండువు గాని క్రిందవాడవుగా ఉండవు. చెప్పండి. నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాటలు శ్రద్ధగా వినాలి. చాలా ఇక్కడ రాస్తుంది కదా, నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినినట్లయితే, 1వ వచనాన్ని నువ్వు పాటించినట్లయితే, 2వ వచనం నుంచి 14వ వచనం వరకు ఆశీర్వాదాలన్నీ నీ సొంతం అవుతాయి. ఆఖరి ఆశీర్వాదాలు ఏం చెప్పారంటే, నిన్ను తలగా ఉంచుతారంటే తల అనేది ముందు కనిపిస్తుంది కదండి. అంటే నిన్ను మొదటి వాడిగానే దేవుడు ఉంచుతాడు. ఎప్పుడు నీవు దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని శ్రద్ధగా విన్నప్పుడు, నువ్వు శ్రద్ధగా ఆలకించి, నీ శ్రద్ధగా నువ్వు మనసులో పెట్టి నువ్వు పాటించగలిగినప్పుడు నిన్ను పైవాడవుగా, అంటే నిన్ను తలగా నియమిస్తాడంట. తల ఎక్కడ ఉంటదంటే ముందు స్థానంలో తల ఉంటది. అలా మొదటి స్థానంలో నిన్ను పెడతాడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ తర్వాత 15వ వచనం నుంచి మిగిలిన చాలా వచనాల వరకు దేవుని మాట శ్రద్ధగా ఎవరైతే వినరో వాళ్ళకి వచ్చే శాపాల గురించి రాస్తుంది అక్కడ. మీరు ఇంటి దగ్గర చదువుకోవచ్చు, చదవగలిగిన అవన్నీ నేను చదవట్లేదు. అంటే దేవుని యొక్క మాటను చాలా శ్రద్ధగా ఆలకించడం అనేది మనం చేయాలి. బైబిల్లో సామెత గ్రంథంలో ఏమి రాసిందంటే, అనుదినము ఆయన గడప యొక్క కనిపెట్టుకుని ఆయన ఉపదేశములు వినువారు ధన్యులు అని రాసింది. ప్రతిరోజు కూడా దేవుని మాటలు వినేవారు బ్లెస్డ్ పీపుల్, అంటే ఆశీర్వదింపబడి
చేయబడినటువంటి ప్రజలు. నీవు దేవుని మాటను శ్రద్ధగా వినటం అలవాటు చేసుకో. ఇంకొక మాట చూపిస్తాను. నిర్గమకాండంలో చక్కటి మాట రాస్తాను. 15వ అధ్యాయం 26వ వచనం చూడండి. నిర్గమకాండంలో 15:26లో మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, నిర్గమకాండం 15:26 మీ దేవుడైన యెహోవా వాక్కును చూడండి, అక్కడ అండర్లైన్ చేసుకోండి. శ్రద్ధగా విని, చెప్పండి ఎలా విని? శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఎంత బాగా చూస్తారు ఏంటంట? మీ దేవుడైన యెహోవా వాక్కును, అంటే దేవుడి మాటలు చాలా మంది దృష్టి పెట్టరు. దేవుడి వాక్య మీద చాలా మంది పెట్టరు. అయితే వాక్యంలో రాసింది ఏం జరిగింది, ఎందుకు దేవుడి మాటలు చెప్పాడంటే, వీళ్ళు ఆ ముందు అధ్యాయంలో ఎర్ర సముద్రాన్ని దాటారు. దాటేసిన తర్వాత బాగా దాహం వేస్తున్నారు అన్నమాట. దాహం వేస్తుంటే సరే అంత దూరాన్ని చూస్తే నీళ్లు కనిపిస్తారు. తప్పగా వెళ్ళి నీళ్లు తాగుదామని కొంచెం తీసుకున్న నీళ్లు వచ్చేటప్పటికి ఏమైందంటే చేదు పుట్ట వాటర్ బాగా చేదుగా ఉన్నాయి. అప్పుడు ఎర్ర సముద్రం ఐగుప్తు దేశంలో నుంచి ప్రయాణంలో వచ్చారు కదా ప్రజలు, వాటి మోసే మీద సనుకోవడం మొదలు పెట్టారు. ఏదన్నా లేదనుకోండి, ముందు సనగటం అలవాటు చేసుకోకూడదు. ఏదన్నా లేకపోతే దేవుడి సహాయం వైపు, దేవుడి వైపు చూడడం. దేవుని స్తోత్రం అనేది. నీళ్లు లేవు, ఉన్న నీళ్ళు తాగుదామంటే చేదు పుట్ట అయిపోయింది. మోసేతో కొంతమంది వాదనలకు దిగారు. మేము అక్కడ ఉన్నప్పుడు అట్లా ఉన్నాం, అక్కడ ఉన్నప్పుడు మేము ఇట్లా ఉన్నాం, ఈ నీళ్లు మాకు నీళ్లు కూడా లేకుండా చేసేస్తాం, నువ్వు మాకు మంచి నీళ్ళకి కావాలి అని అడుగుతుంటే మోసే దేవుడి సన్నిధిలో సాగిపడినప్పుడు దేవుడు చెప్పాడు, ఒక చెట్టుని తీసుకొచ్చి నీడలో వేయి అని చెప్పాడు. సరే చెట్టుని తీసుకొచ్చి, ఒక చెట్టుని ఇక్కడ వాక్యంలో రాసుకుని చెప్తున్నాను, ఒక చెట్టుని చూపిస్తే ఆ చెట్టు కొమ్మను దాన్ని కొట్టి ఆయన ఏం చేశారంటే నీళ్ళల్లో వేశారు. వేయగానే నీళ్ళు ఏమైనాయి? మధురంగా, ఆ చేదంతా కూడా ఏమైందంటే మధురముగా అయిపోయింది. వాళ్ళు అక్కడ నీళ్లు తాగారని దేవుని వాక్యంలో రాశారు. ఎప్పుడైనా సరే మనకు కూడా చేదైనటువంటి అనుభవాలు వచ్చినప్పుడు కొమ్మ లేకపోతే సిలువ, అది యేసు ప్రభుకి గుర్తమ్మ. ఎవరు గుర్తు? ఇక్కడ నీకు పరిష్కారం ఎవరంటే యేసు ప్రభు. ఎక్కడున్నారు ఇక్కడ యేసు ప్రభు అంటే? ఆ కనిపించే చెట్టు యేసు ప్రభువే. నేను మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడుగుతా. అంత ఎడారిలో దేవుడికి మన పట్ల ఎంత ప్రేమ అంటే, నేను ఒక దగ్గర మాట చదివాను, ఎంత అపారమైన ప్రేమ. నిజంగా నేను మీకు గుర్తు చేస్తున్నాను. మనం భయపడిపోతాం చాలా దానికి. దేవుడికి మన పట్ల ఎంత ప్రేమ ఉందంటే, కొన్ని ఒక చూడండి, అరణ్యంలో ఒక చిన్న చిన్న మొక్కలు కానీ ముళ్ళ మొక్కలు కానీ ఉండటం సహజం. కానీ ఇక్కడ ఒక చెట్టు ఉంది అంటే, చెట్టు అనే మాట ఏంటంటే ఒక పెద్దది అని కదా అర్థం. చిన్న మొక్క అని రాయాల బైబుల్లో. ఏమన్నమాట? అరణ్యంలో పెద్ద చెట్టు ఉంది. కొన్ని వేల సంవత్సరాలు, అంటే కొన్ని వందల సంవత్సరాలకు ముందే దేవుడు, లేకపోతే కొన్ని సంవత్సరాలకు ముందే దేవుడు తన పిల్లలు వస్తారని అక్కడ ఒక చెట్టుని నిర్మించాడు మీకోసం. ఎప్పుడైనా అసలు ఆలోచించాడు? ఎంత విచిత్రం వేస్తాం. దేవుడి సేవకుడు ఆ మాట చెప్పినప్పుడు నేను ఆలోచించాను, నిజమే కదా. మనము చాలా చాలా హడావిడి పడిపోతా ఉంటాం, చాలా టెన్షన్ పడిపోతా ఉంటాం. కానీ దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, మన కొరకు ముందే అన్ని సిద్ధపరుస్తాడు. మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. సమయానికి, ఏ సమయానికి ఆ సమయానికి అన్ని కూడా చక్కగా దేవుడు జరిపిస్తాడు. అరణ్యంలో చెట్టు ఎక్కడి నుంచి వచ్చినట్లు? వాళ్ళు ఎవరైనా వచ్చి వేశారా? తన పిల్లలు వస్తారని తెలిసిన దేవుడు కొన్ని సంవత్సరాలకు ముందే అక్కడ ఒక చెట్టుని నాటాడు. కొన్ని సంవత్సరాలకు ముందే యేసు ప్రభు బైబుల్లో ఆదికాండం 1వ అధ్యాయం నుంచే యేసు ప్రభుని మనం చూడవచ్చు. దేవుని స్తోత్రం. ప్రభు ఈ రోజు మాన అనే నీ చేదైన జీవితంలో ఉన్న అనుభవానికి యేసు ప్రభు ఒక్కడే పరిష్కారం. ఎవరు పరిష్కారం? ప్రభు ఒక్కడే పరిష్కారం. వాళ్ళ మీద ఆధారపడదాం, వీళ్ళ మీద ఆధారపడదాం.
ఇలా చాలా జాగ్రత్తలు తీసుకుందాం, అలా జాగ్రత్తలు తీసుకుందాం. జాగ్రత్త ఉండటం మంచిది, ఉండండి, కానీ మాత్రం దేవుడే చూడండి. మరి ఆయన తప్పించుకోవడానికి ఇంకా అందుకే రాజు అంటున్నాడు, నేను ఎక్కడి నుంచి నేను నీకు సహాయం చేయాలమ్మా. ఇజ్రాయెల్ దేశం రాజునాడు ఆ స్త్రీని పట్టుకొని కిందకి వాళ్ళని నేను చెప్పాను, నా వల్లేం కాదు, ఇక ఆ దేవుడి వల్ల అయితే ఏదైనా ఆయన ఇక నీకు చెయ్యాలి, నేనైతే ఏమీ చేయలేనని చెప్తున్నాను. మారా అనుభవం ఉంటే మన జీవితాల్లో మనకు వచ్చే మారా అనుభవాలు, ఆ చెట్టు అనబడి, ఆ శిలువ యాగం అనబడి యేసు ప్రభు దగ్గరకు నువ్వు రాగలిగినట్లయితే నీ మారా అనుభవాన్ని దేవుడు మధురంగా చేస్తాడు. అప్పుడు ఆ చెట్టు కొమ్మలు వేసిన వెంటనే నీళ్లు మళ్ళీ మధురంగా అవడం, తాగడం జరిగింది. అప్పుడు దేవుడు వాళ్ళకి ఒక కట్టడి చెప్పాడు, మీరు అందరూ కూడా ఏం చేస్తారంటే దేవుడు నా మాటల్ని శ్రద్ధగా వినండి. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఆ మాటలు మీరు శ్రద్ధగా విని చూపించి ఐగుప్తులో ఏ రోగము మీకు వచ్చినా మీరు స్వస్థత చేయవాళ్ళు నేనే. వచ్చిన ఐగుప్తులో వాతావరణాన్ని బట్టి లేకపోతే పరిస్థితులను బట్టి వచ్చిన నేను స్వస్థపరిచే చేస్తాను. ఇక్కడ వాళ్ళు చెప్తున్నాడు దేవుడు, మీరు ఆ మాటలు శ్రద్ధగా వినాలి. ఎలా వినాలి? దేవుని మాటలు శ్రద్ధగా వినాలని దేవుని వాక్యంలో రాయబడింది. అందుకే దేవుని మాటలు చాలా జాగ్రత్తగా మనం యూట్యూబ్లో లైవ్ లో ఇట్లా వాక్యం చెప్పడానికి, వాక్యం పంపించడానికి ఒక కారణం ఉంది. దేవుడు మాట వల్లే మానవుడు బ్రతుకుతాడు. మనుషుడు రొట్టె వల్ల బ్రతకడు, దేవుని వల్ల జీవిస్తాడు. కాబట్టి ఈ దినాల్లో విస్తారంగా వాక్యం ఇవ్వడం అనేది ఎంతో మంచిది. ఒక బ్రదర్ ఒక రోజు ఒక మంచి సాక్ష్యం చెప్పారు. వాళ్ళ పెద్ద అక్క ఆ ఇంటి పెద్ద కూతురికి వివాహం అయినప్పుడు వాళ్ళ నాన్నగారు చిన్న వయసులోనే చనిపోయారు. వాళ్ళ పెద్దక్కకి వీళ్ళ మిగిలిన వాళ్ళ కుటుంబ సభ్యులకి గొడవలు వచ్చి పెద్ద అక్క బావగారు విడిపోయారు. సంబంధాలు లేకుండా ఆయనకు ఒక అక్క ఉందనే విషయం కూడా నాకు అసలు తెలియదు, ఆయన బాగా తెలుసు. కానీ ఆయన సాక్ష్యం చెప్పారు, వాళ్ళ పెద్దక్కతో ఉన్న సంబంధాలన్నీ కూడా తెగిపోయాయి, వాళ్ళ ఫ్యామిలీ వేరుగా ఉండేవారట. ఈయన చెప్తూ అంటున్నారు, ఒక రోజు వాళ్ళ పెద్ద కొడుకుకి పెళ్లి సంబంధానికి కార్డు ఇవ్వడానికని వాళ్ళ పెద్ద ఇంటికి వెళ్ళాలంటే భయం వేసిందట. ఎందుకంటే వాళ్ళ బావగారికి ఈయనకి మళ్ళీ ఏమైనా గొడవలు వస్తాయేమో, ఎంతకు ముందు గొడవల వల్లే విడిపోయాము, మళ్ళీ గొడవలు వస్తే ఏమని చెప్పి భయపడిపోయి కొడుకుని కారులోనే ఉండమని చెప్పారు. అదే నువ్వు లోపలికి రావద్దు, అదేదో నేనే చూసుకొని నేనే పడి నేనే తిట్టించుకొని నేను వస్తాను, కార్డు ఇవ్వడానికి నేను వెళ్ళొస్తానని చెప్పి ఆ పెద్ద కొడుకు పెళ్లికి ఆ కొడుకుని కారులో ఉంచి వెళ్తుంటే మనసంతా కూడా ఒక రకమైన ఆందోళన, భయం వచ్చిందట. ఏ తగాదాల దగ్గర విడిపోయారో గుర్తొచ్చింది. కరెక్ట్ గుమ్మంలో కాలు పెట్టబోయారట, సెల్ ఫోన్ లో టక్మని మెసేజ్ ఏదో ఒకటి మోగింది. ఏం మెసేజ్ వచ్చిందో అనుకుని ఓపెన్ చేసేటప్పటికి అక్కడ ఒక వాక్యం, ఆ రోజు అప్పుడు నేనే పోస్ట్ చేశాను, నా పేరు మీద వచ్చిందట ఆ మెసేజ్. నిన్ను విడువలకు ఎడబాయనని ఆయనే చెప్పాను కదా అనేది ఆ రోజు వాక్యం. అక్కడ చూసి వెంటనే ఆ వాక్యం ఏమైందంటే, నిన్ను విడువని ఎడబాయననే మాట ఆ సెల్ ఫోన్ లో వచ్చింది. వెంటనే చూసి ఆ దేవుడు విడిచిపెట్టని చెప్పాడు కదా, ఏదైతే అయిందిలే దేవుడు చూసుకుంటాడు అని చెప్పి లోపలికి వెళ్ళగానే ఆయన కనీసం గ్లాసు మంచిని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదంట. వెంటనే గుమ్మ లోపల పెట్టండి. అదే ఏంటి అక్కడ నిలబడిపోయి రామని చెప్పి ఆ బాగా వచ్చారు ఫస్ట్. అదేంటి అక్కడ నిలబడిపోయి ఎవరా మంచి తాగుతుందంటే వచ్చి కూర్చో, ఏంటి కార్యక్రమం ఏంటి అడుగుతున్నారు బాగా. ఇలా అక్కడ అవ్వకు వచ్చిందట. అదే తమ్ముడు ఎన్ని రోజులు చూసి సంవత్సరాలకి మమ్మల్ని గుర్తు తెచ్చుకున్నా, చాలా థ్యాంక్స్ అని వచ్చినందుకు అని అక్క చెప్తుందంట. అలా ఆయనకి చక్కగా మర్యాదలు చేసి చక్కగా ప్రేమతో పంపించి అప్పటి నుంచి కాసేపు మాకు పెద్ద కూడా ఉందని ఆ పెద్ద చెప్పారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే వాక్యమే నిన్ను బ్రతికించింది, వాక్యమే నీకు ఆదరణ కలిగజేస్తుంది. వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా విన్నట్లయితే నీకు నీ హృదయానికి నెమ్మది కలుగుతుంది. ఆయనతో నీకు సహవాసంలో ఉంటే నీకు సమాధానం అనేది నీ జీవితంలోకి వస్తుంది అనే విషయాన్ని దేవుని వాక్యం బట్టి నేను మీకు తెలియజేస్తాను. ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయం 9వ వచనంలో ఒక చక్కటి మాట రాస్తుంది. చూడండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో ఉన్నటువంటి మాట ఏంటంటే 6:9లో ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని
వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. చూడండి, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు, లాస్ట్ ప్రకటన గ్రంథం 5:9, 6:9, 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధించబడిన వారి ఆత్మలు బలిపీఠము క్రింద ఉన్నాయంట. దేని నిమిత్తము? దేవుని వాక్యము నిమిత్తము ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. చాలా మందిని ఈ బైబిల్ ట్రాన్స్లేట్ చేసినందుకు కొంతమంది చంపబడ్డారు, ఈ బైబిల్స్ నచ్చిపెట్టినందుకు కొంతమంది హింసలు పాలయ్యారు, కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. బైబిల్లో రాస్తుంది వీళ్ళంట బలిపీఠం క్రింద ఉన్నారంట. ఎంత చక్కటి మాట రాసింది చూసారండి. వీళ్ళు వాక్యము నిమిత్తము ఎట్లాగంట ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. మనల్ని దేవుడు శ్రద్ధగా వాక్యం వినండి అని చెప్తున్నారు, మనల్ని ప్రాణాలు పోగొట్టుకోండి అని చెప్పట్లే. కానీ వాక్యం కోసం ప్రాణాలు పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు బైబిల్ చెప్తారు. కొంతమంది ట్రాన్స్లేట్ చేసినందుకు కొంతమంది చంపించేశారు, కొంతమంది చనిపోయారు, కొంతమంది మరణించారు. అలాంటి పరిశుద్ధ గ్రంథంలో దీంట్లో పాన్ కార్డులు పెడతారు, దీంట్లో రేషన్ కార్డులు పెడతా ఉంటారు, దీంట్లో సర్టిఫికేట్స్ పెడతా ఉంటారు, దీంట్లో డబ్బులు పెడతారు, దీంట్లో ఇప్పుడు సెల్ ఫోన్ దీంట్లోనే ఉంటుంది. అలా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మీరు పరిశుద్ధంగానే ఉంచారు. ఎక్కడి దగ్గర అలా పడేసేయటం, చింపేసి పిల్లలు చింపుతుంటే అలాగే చూస్తూ ఉండటం, పక్కన గిరాటేయటం, అలాంటి పనులు కూడా చేయకూడదు. ఈ పరిశుద్ధ గ్రంథం కోసం ప్రాణాలు పెట్టిన వారు కూడా ఉన్నారు. దేవుని స్తోత్రం. అందుకే భక్తుడు అన్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించేసి. ఈరోజు నిన్న రోజున మనం ఒక వాక్యాన్ని పంపించాము, అది చదువుతున్నప్పుడు చాలా సంతోషం వేసింది. ఆ మాట దేవుని వాక్యం పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 24వ వచనం చూడండి. అక్కడ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినుదా అనే మాట గురించి నేను మీకు చెప్తా ఉన్నాను. ఎంత శ్రేష్టమైనదంటే దేవుని వాక్యము. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 1:24లో సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు. చూడండి, దేని పోలిన వారు? మనం గడ్డిని పోలిన వారు. వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వు రాలును. లాస్ట్ మాట అందరూ చదవండి. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును, మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. దేవుని స్తోత్రం. ఎంత బాగా రాశారండి, ఎంత చక్కగా చూసారా? ఏమని రాశారంటే, సర్వ శరీరులు మనమే గడ్డిని పోలిన వారమంట, మన అందమంతా కూడా గడ్డి పువ్వు లాంటిదా. ఎలాంటిది? గడ్డి పువ్వు లాంటిది. గడ్డి ఎండిపోతుందా? ఎండిపోదా? గడ్డి ఎండుతుంది, దాని పువ్వులు కూడా రావడం గ్యారంటీ. ఇప్పటికీ దేవుని వాక్యమే నిలిచి. దేవుని స్తోత్రం. అందుకే నువ్వు మనుషుల మీద నీ మనసును పెట్టకూడదు. ఎందుకని? మనుషులు ఎలాంటి వారంటే గడ్డి లాంటి వారు. వాళ్ళకున్న ఆ అందమంతా పువ్వు లాంటిది. గడ్డి పువ్వులు రాలిపోవచ్చు, కానీ నువ్వు దేవుని మీద ఆధారపడితే, దేవుణ్ణి నమ్మితే, దేవుని మాటను శ్రద్ధగా నీ మనసులో పెట్టుకుంటే నిరంతరము నువ్వు కూడా నిలుస్తావు. ఎప్పటికీ దేవుని సన్నిధిలో, దేవుని రాజ్యంలో ఎప్పటికీ నువ్వు కూడా ఆయనతో ఉంటావు. ఆయన 2వ రాకడలో వస్తే ఆ గుంపులో నువ్వు కూడా కనిపిస్తావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాకడకు సమీపమైన రోజుల్లో మనం జీవిస్తాము. కాబట్టి జాగ్రత్త. దేవుని వాక్యం దొరికినప్పుడే జాగ్రత్తగా శ్రద్ధగా దేవుని మాటలు వినటం అలవాటు చేసుకోండి, పాటించటం కూడా అలవాటు చేసుకోవాలని. దేవుని వాక్యం మొదటి పాయింట్ ఏంటి? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినుట. అప్పుడు వింటేనే నువ్వు పాటించడానికి వీలవుతుంది. తర్వాత రెండవది శ్రద్ధగా చేయవలసిన సెకండ్ పాయింట్, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. సెకండ్ పాయింట్, ఇంకా ఏది శ్రద్ధగా మనం చేయాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1-2లో కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునేందుకు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునికి తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకున్న వాళ్ళని ప్రభువును బట్టి ఖైదీలైన నియమములు బ్రతిమాలుకొంచున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలలో
దేని మీద ఇంకా నువ్వు శ్రద్ధ పెట్టాలి, ఏ విషయంలో ఇంకా నువ్వు శ్రద్ధగా ఉండాలి. సెకండ్ పాయింట్, సమాధానంగా ఉండే విషయంలో, ఐక్యతగా ఉండే విషయంలో శ్రద్ధగా ఉండాలి. బైబిల్లో రాశారు, మీరు సమాధానమును బంధము కలిగి ఉండాలి, ఐక్యతను కాపాడుకునే విషయంలో కూడా, సమాధానంగా ఉండే విషయంలో, ఐక్యతగా ఉండే విషయంలో శ్రద్ధగా ఉండండి. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలట? సమాధానంగా ఉండే విషయంలో, ఐక్యతగా ఉండే విషయంలో శ్రద్ధ వహించండి. యేసుప్రభు ఎంత చక్కటి మాట చెప్పారంటే, మీరు అర్పణ అర్పించడానికి వచ్చినప్పుడు మీకు ఇతరుల మీద ఎవరి మీద విరోధ భావం ఏమన్నా ఉంటే మీ అర్పణ అక్కడ పెట్టి నువ్వు వెళ్ళి ఆ మనిషితో సమాధానపడిన తర్వాత అప్పుడు వచ్చి నాకు కానుక అర్పించమని చెప్పారు. అంటే సమాధానం అనే దాన్ని అందు నీవు శ్రద్ధ పెట్టాలి. ఐక్యతగా ఉండుట, ఇతరులతో కలిసిమెలిసి ఉండుట అనే విషయంలో నీవు ఐక్యతగా ఉండే విషయంలో శ్రద్ధ పెట్టాలి. నేను ఇంకో మాట చెప్తాను జాగ్రత్తగా. ఎవరు నేను తక్కువ అనే భావము ఉండకూడదు. మెయిన్ చర్చెస్ లో, దేవుని సంఘంలో ఇప్పుడు ఈ భూమి మీద మనం ఎలాంటి ఆర్థిక పరంగా, మతపరంగా, కులం పరంగా రకరకాల జాతులు, తెగలు, కులాలు, మతాలతో ఉన్నా నేను చాలా తక్కువ దాన్ని, తక్కువ వాడును, లేకపోతే పలానా వాడు నేను చాలా ఎక్కువ అన్నట్లుగా, లేకపోతే ఇంకొకటి నేను చాలా తక్కువ, ఇలాంటివి ఏమీ ఉండకూడదు. ఇది యేసు ప్రభు యొక్క శరీరం. ఇది ఆయన రక్తాన్ని ఇచ్చి మనల్ని ఆయన కొన్నారు. ఆ భావము ఉండకూడదు, మీ హృదయాల్లో ఉంచుకోకూడదు ఎప్పుడు కూడా. దేవుని ముందు అందరము కూడా సమానమే అనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అతిశయించాలంటే అతిశయించిన వాళ్ళు మామూలుగా వదలలేదు దేవుడు. వాళ్ళకంటే గొప్ప నేను, వీళ్ళకంటే గొప్ప నేను అని కొంతమంది మేము చాలా తక్కువ. అలాగే అన్నాడు సౌలు కూడా ముందు, మేము చాలా తక్కువ అన్నాడు. తర్వాత ఇంకా అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు అనమాట. మేము చాలా, మా అంత ఎక్కువే లేదన్నాడు చివరికి వచ్చినప్పుడు. రెండు కరెక్ట్ కాదు. మనము ఐక్యతను కాపాడుకోవాలి, సమాధానం అనే బంధాన్ని కాపాడుకుంటుండాలి. నేను చాలా తక్కువ, లేకపోతే నాకు అది లేదు ఇది లేదు, నేను తక్కువ, లేకపోతే ఇట్లాంటి ఫీలింగ్స్ కూడా హృదయంలో పెట్టుకోకూడదు. దేవుని స్తోత్రం అనేది. ఈ విషయాన్ని మీరు బాగా మనసులో, సమాధానము, ఐక్యత పట్ల శ్రద్ధగా ఉండండి. అట్లా శ్రద్ధగా ఉండాలని దేవుని వాక్యంలో రాసి ఉంది. గొడవలు, ఐక్యత లేకుండా గొడవలు కుటుంబాల్లో కానీ, సంఘాల్లో కానీ, సమాజంలో కానీ ఎక్కడ కూడా గొడవలు పడటం, గొడవలకి వెళ్ళటం, అల్లర్లకి, ఇవన్నీ కూడా మనకి తగవని సామెత గ్రంథంలో నేను మీకు చూపిస్తా. చూడండి, సామెత గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. సామెత గ్రంథం 23లో సామెతలు బాగా చదవండి, రోజుకు సామెత చదవండి. 20వ అధ్యాయం 3వ వచనంలో చక్కని మాట రాస్తుంది. చూడండి, మీకు చూపిస్తా. కలహములకు దూరం, అంటే ఐక్యత లేకుండా గొడవలుగా ఉండటం, లేకపోతే తగువులు పడటం, తగాదాల్లోకి పడటం, ఇవి చేయకూడదు. మీరు ఐక్యతగా ఉండండి. ఈవెన్ ఫ్యామిలీస్, ఆ చర్చెస్, లేకపోతే సొసైటీ, ఎక్కడన్నా సరే మీరున్న చోట సమాధానము, ఐక్యతగా ఉండి, మీరు లోకానికి ఉప్పులాగా ఉండాలంటే ఉప్పు ఎలాగైతే కలిసిపోతుందో నీవు కూడా అందరితో కలిసిమెలిసి ఉండే మనస్తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. నేను తక్కువ లేదు, మీరు ఎక్కువ లేదు, నేను ఎక్కువ లేదు, మీరు తక్కువ లేదు, మన అందరం ఒకటే అనే సమాధానం అనే బంధం నీ హృదయంలో ఉండాలి బలంగా. గొడవలు చూడండి, బైబిల్లో రాస్తుంది, కలహానికి దూరంగా ఉండు. ఇంకా మూర్ఖుడైన ప్రతి వాడు గొడవలనే కోరుకుంటాడు. మూర్ఖులు ఏం చేస్తారంటే గొడవలు పడడానికి 22:10 మాట రాస్తారు. 22 అధ్యాయం 10వ వచనంలో, తిరస్కార బుద్ధి కలిగిన వారిని తోలివేసిన కలహాలు మానవు, కోరు తీరి అవమానం మానుకోరు. తిరస్కార బుద్ధి అనే దాన్ని మార్పుడు అనే మాట వాడారు. అంటే ఇతరులను టీజ్ చేయడం, తిరస్కరించడం, ఎగతాళి చేయడం, అపహాస్యం చేసే వాళ్ళ దగ్గర ఉండకూడదండి. అందుకని 1వ కీర్తనలో ఏమి రాస్తుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడువగా, పాపుల మార్గాల్లో నిలువగా, అపహాస్యం చేసే వాళ్ళ దగ్గర కూర్చోడు. ఎందుకనగా ఎదుటి వాళ్ళని తక్కువ చేసి అపహాస్యం చేయడం, ఇలాంటి మనుషులతో నువ్వు స్నేహంతో ఉండకూడదు. వాళ్ళకి దూరంగా ఉండి ఆ గొడవలేమి లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. గొడవలు ఇక్కడే వస్తాయి. సరదాగా ఏదో ఒక మాట అంటుంటారు, అప్పుడు నీ హృదయం
ఎంత గాయపడుతుందో ఒక్కొక్కసారి. ఒకసారి సంతోషంగా ఉంటారు, కొంతమంది ఒకసారి గాయపడిపోతా ఉంటారు. నీకు అలాంటి కలగకుండా ఉండాలంటే అంటే ఎగతాళి చేసే వాళ్ళకి, అపహాస్యం చేసే వాళ్ళకి దూరంగా ఉండండి అని దేవుని వాక్యంలో రాసి. అర్థమైంది? మీరు అలా ఉండకూడదు. ఇతరులని ఎగతాళి చేయడం, ఇతరులని మీద గొడవలకి దిగడం, కలహం పడడం. మూర్ఖుడైన ప్రతి వాడు గొడవలే కోరుకుంటాడు. ఆపమంటే ఇంకా ఆపరు. సరే అయిపోయింది కదా వదిలేయమంటే కొంతమంది వదలరు. కొంతమంది ఇంకెలా ఉంటారంటే ఐక్యతను పోగొట్టుకుంటారు. ఈరోజు నన్ను ఇలా అన్నారు, నన్ను ఎందుకు అనాలి. నేను కూడా చాలా కఠినమైన మాటలు నా మీద కూడా పడినప్పుడు నేను కూడా విని దేవుడు నాకేం చెప్పాడంటే, నన్నే అన్నారు, నువ్వు నాకంటే గొప్పదానివి కాదు, కాబట్టి నువ్వు నన్ను చూసి నువ్వు ధైర్యం తెచ్చుకోమని చెప్పాడు. యేసు ప్రభుని అన్నారా లేదా? ప్రభువునే అన్నారు. నీవు అలా ఫీల్ అయినప్పుడు అలా గుర్తుపెట్టుకో, దేవుడి కంటే గొప్పవాడమై కాదు మనం. అలా నేను ఆదరించడం. దేవుడికి స్తోత్రం. యేసు ప్రభువునే అన్నారు, లేదంటే ఇంకా. కాబట్టి అలా మనం వాక్యం చేత చక్కగా సమర్థించుకుంటే ధైర్యంగా ఉంటాం, సమాధానంగా ఉంటాం. బైబిల్లో ఒక చాలా సార్లు చెప్పిన మాట, యెరూషలేమును ప్రేమించే వారు ఏమవుతుందని రాస్తుంది? వర్ధిల్లుదురు అని రాస్తుంది. యెరూషలేము అనే మాట అర్థం ఏంటో చెప్పాలా? చెప్పండి. యెరూషలేము అంటే ఏంటి? ఇంకా 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 యెరూషలేము అంటే ఏంటని అడిగానండి. అర్థం ఏంటని చెప్పండి అని. లాస్ట్ ఛాన్స్. నువ్వు చెప్తే కనుక నేను వచ్చేవారు మీకు ప్రైజ్ ఇస్తాను. యెరూషలేము అనే మాట అర్థం ఏంటండి? యెరూషలేము అనే మాటకి సమాధానం అని అర్థం. చెప్పండి ఏమర్థం? యెరూషలేము అంటే ఏమర్థం? అంటే సమాధానాన్ని ప్రేమించే వారందరూ వర్ధిల్లుదురు. ఆ మాట చెప్పడం కోసం కాంటెక్స్చువల్ గా ఈ మాట అడిగాను నేను. మిగిలినవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్స్. అయితే యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుదురు అంటే అర్థం ఏంటి? సమాధానాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, సమాధానంగా ఉండటానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో, ప్రేమిస్తారో, ఐక్యత అనే బంధాన్ని కలపడానికి ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళని దేవుడు వర్ధిల్లింప చేస్తాడు. అందుకే సమాధానం కలిగి ఉండాలి, ఐక్యత కలిగి. ఉప్పులో కనుక ఉప్పు రాళ్ళ ఉప్పు ఉంటుందండి, తెలుసా మీకు? ఇప్పుడు అందరికి మెత్తని ఉప్పులు వాడడం అలవాటు కదండి. రాళ్ళ ఉప్పు కూడా ఉంటుంది, కళ్ళు ఉప్పు ఉంటుంది. కళ్ళు ఉప్పుని వాడేటప్పుడు ఏం చేస్తారో తెలుసా? కళ్ళు కనుక తగిలిందంటే తీసి అవతల పడేస్తారు. కళ్ళు తగిలేదనుకోండి, ఇప్పుడు పచ్చళ్ళు తయారు చేస్తారు, మా ఊళ్ళో కళ్ళు ఉప్పులే వేస్తారు అనమాట. పచ్చళ్ళు తయారు చేసినప్పుడు ఎక్కువ ఇదివరకు రోజుల్లో కళ్ళు ఉప్పులు వాడేవారు. అది వేసుకుని తినేటప్పుడు కనుక ఆ కళ్ళు కనుక తగిలిందంటే ఆ ఉప్పు ఆ గడ్డని అలాగే తీసి అవతల పడేస్తారు. ఎందుకు పడేస్తారు? అది కరగలేదు కాబట్టి, కలిసిపోలేదు కాబట్టి. మిగిలిన దానితో మిగిలిన దానితో కలిసిపోవట్లేదు, అది కలవట్లేదు, అది సంవత్సరమైన అలాగే ఉంటుంది. అందుకే నోటికి తగిలిందో దాన్ని తీసి అవతల పడేస్తారు. జాగ్రత్త. సమాధానం అనే బంధాన్ని, ఐక్యత అనే బంధాన్ని కాపాడు. అందుకే మీరు లోకానికి ఉప్పులాగా ఉన్నారన్నారు. దేవునికి స్తోత్రం. అనేది అర్థమవుతుందండి. లోకానికి ఎలాగా? ఉప్పులాగా ఉండాలి. ఉప్పు కలిసిపోతుంది. ఒకవేళ కలవంతాన్ని తీసి బయట పడేయడానికే తప్ప అది ఎందుకు ఉపయోగపడదు. మేము ఎవరితో కలవం, మేము ఇక్కడ సమాజంలో మేము అంత గొప్ప లేదు, లేకపోతే మేము చాలా ఎంత గొప్ప దగ్గర నుంచి వచ్చాం, మేము అంత గొప్ప ఐశ్వర్యవంతులు, ఏమి క్రైస్తవ సమాజంలో సంఘంలో కుదరదు. ఐక్యత అనే బంధాన్ని కాపాడుకుంటా ఉన్నారు, సమాధానం అనే బంధాన్ని కాపాడుకుంటా ఉన్నారు. కాపాడుకోకపోతే ఉప్పు కళ్ళు తీసాలని అవతల పడేస్తారు. దేవుడు పక్కన పెట్టాడంటే నేను ఎవరు లైన్లో తీసుకురాలి. దేవుడి చేత పక్కన పెట్టబడద్దు. అలాగని తక్కువ భావం కూడా ఉంచుకోవద్దు. చక్కగా యేసు ప్రభువు చెప్తున్నారు, మీరు శ్రద్ధ కలిగి ఉండండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఆ సంఘంతో చక్కగా చెప్తున్నారు. ఇద్దరు లేడీస్ కూడా చెప్పారు మధ్యలో, ఎవరు సూటికే మీ ఇద్దరు గొడవలు పడుతున్నారు, మీ ఇద్దరు ఏకాత్మతో ఉండండి. ఏ ఆత్మ ఉండాలి మనకి? ఏకాత్మ
తో మీరు ఉండండి అని చెప్పి ఆయన సలహా ఇచ్చారు. కాబట్టి నెంబర్ 2 చెప్పండి, దేని విషయంలో మన సమాధానంగా ఎట్లా ఉండాలి? సమాధానము ఐక్యతలో శ్రద్ధ పెట్టండి, శ్రద్ధగా ఉండండి ఆ విషయంలో. నెంబర్ 3 అండ్ థర్డ్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక, ఇప్పటికి 2 పాయింట్స్ మనం నేర్చుకున్నామండి దీని విషయంలో. ఎందుకంటే సమాధానం కోరకుండా గొడవలకు వచ్చే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, కానీ మనం జాగ్రత్తగా ఉండాలని వాక్యం చెప్తా ఉంది. రోమిలికి రాసిన పత్రిక 12, 13 చక్కటి మాట రాసిన చూడండి. ఏ విషయంలో ఇంకా మనం శ్రద్ధగా ఉండాలి? పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా, చూడండి అన్నమాట ఉంది కదా అక్కడ ఏమని రాస్తుంది? శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. ఏమి ఇవ్వాలట? శ్రద్ధగా ఆతిథ్యము. నాకు ఈ వాక్యాన్ని ఈసారి స్టడీ చేసినప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్పించారు దేవుడు. ఈ ఆతిథ్యం గురించి చాలాసార్లు చెప్పాను, కానీ ఫస్ట్ దేవుని మాట వినే విషయంలో శ్రద్ధగా పెట్టాలి, మనసు శ్రద్ధగా ఉంచాలి. రెండవది ఐక్యత సమాధానం కలిగించే విషయంలో శ్రద్ధగా ఉండండి, అశ్రద్ధగా ఉండి కోల్పోవద్దు దీన్ని. మూడవ విషయం ఏంటంటే పరిశుద్ధుల అవసరాలలో మీరు పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇవ్వండి. ఎలా ఇవ్వాలి? శ్రద్ధగా చెయ్యండి అని రాస్తుంది. ఒక ఆయన ఏమన్నారంటే, ఒక గొప్ప దైవజనుడు ఈ మధ్యన ఒక స్లోగన్ చదువుతుంటే ఆయన అన్నారు, క్రైస్తవ్యములో ఆతిథ్యం అనేది గుండె లాంటిదంట. ఎంతమందికి అర్థమైందని చెప్పినమాట. క్రైస్తవ్యంలో ఆతిథ్యము, హాస్పిటాలిటీ అనేది ఒక గుండె, మానవునికి ఎంత అసలు ముఖ్యమో క్రైస్తవ జీవితానికి ఆతిథ్యం అనేది అంత ముఖ్యమైన విషయం అని చెప్పారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రసంగి ఒక మంచి మాట వాడారు. చూడండి, మనము ఎవరి అవసరాలను పాల్గొంటున్నాం జాగ్రత్తగా చూడాలట. పరిశుద్ధుల యొక్క అవసరతలలో, సేవకులు కానీ దేవుడి పిల్లల యొక్క అవసరతలలో శ్రద్ధగా మనం ఆతిథ్యం చేయాలి. బైబిల్లో ప్రసంగి గ్రంథంలో ఏమని రాసిందంటే, బుద్ధిహీనుల మనస్సు సంతోషించే వారి ఇంటి మీద ఉంటుందట, సుబుద్ధి అంటే జ్ఞానం కలిగిన వారి మనసు బాధలో ఉన్న వాడి ఇళ్ల మీద ఉంటుందట. చూపించాలా మాట? ప్రసంగి గ్రంథంలో చూపిస్తాను మీకు, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. తర్వాత కూడా చదువుకోవచ్చు చక్కటి మాట. చూడండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 7:4, జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద ఉండును, అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య ఉండును. జ్ఞానవంతుల మనస్సు కష్టంలో ఉన్న వారి మీద ఉంటుంది, బుద్ధిహీనుల మనస్సు ఎక్కడ సంతోషం ఉంటుందో అక్కడ ఉంటుంది అన్నమాట. అంటే దీనికి అసలు అర్థం ఏంటంటే కనుక, మనము సంఘం, దేవుని సేవకుల కుటుంబం నుంచి కానీ సంఘంలో ఇతర దేవుని పిల్లల యొక్క విషయాలలో ఎవరైనా కష్టంలో ఉంటే వాళ్ళకి మనం సహాయం చేయాలి అనేది ఈ మాటల్లో ఉన్న అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందండి? మనం సహాయం చేయాలి అని చెప్పి. రాజుల 2వ గ్రంథంలో మనకి బాగా తెలిసిన ఒక ఆమె మనకు బాగా తెలుసు కదా, షూనేమి గారు. ఆమె గురించి నేను మీకు ఈ మాట 13వ వచనం చూడండి. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. 4:13లో అతడు అక్కడ ఎలీషా అంటాడు, నీవు ఎంత శ్రద్ధాభక్తులు చూడండి. అక్కడ ఏమి రాస్తుంది? శ్రద్ధ. మా మీద మీరు ఎంత శ్రద్ధ చూపిస్తున్నారు కదమ్మా. ఎలీషా మాట్లాడుతాడు 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఒక స్త్రీతో మాట్లాడుతాడు ఎలీషా, అమ్మా మీరు నా మీద ఎంత శ్రద్ధను, ఆ భక్తిని చూపించడానికి గల కారణం ఏంటి? నువ్వు ఎంత శ్రద్ధాభక్తులు కనపరుస్తున్నావు కదా, మరి నేను నీకేం చెయ్యాలి అని అడిగాడు. దేవుని స్తోత్రం చెప్తున్నాను. చాలా బాగుంది మాట. అంటే ఆమె ఎలీషా గారు అప్పుడు వచ్చినప్పుడు ప్రతిసారి చూసిందండి, ఆయన చాలా భక్తిగా ఉన్నాడు కాబట్టి ఆయన కోసం మంచిగా ఏర్పాటు చేద్దామండి. మరి ఆతిథ్యం చేసే విషయంలో శూన్యం పట్టణస్తులు మంచి వాళ్ళు, ఆతిథ్యం చేసే లక్షణం శూన్యం పట్టణస్తులకు ఉందని బైబిల్లో నోట్ చేస్తుంది. శూన్యం మీద అక్కడ దావీదుకి వచ్చిన లాస్ట్ ఆమె చేసినప్పుడు ఆమె కూడా శూన్యం పట్టణానికి చెందిన స్త్రీని, ఆమె కూడా అక్కడికి ఆదరణ కలిగజేసిందని బైబిల్లో వాక్యంలో రాస్తుంది. చూడండి, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, అంతా చూసి ఎలీషా భక్తిగా ఉన్నాడు, ఇదంతా చూసాక వాళ్ళ ఆయన గారు చెప్పింది,
అంటే ఆయనతో చెప్పింది మన ఆయన మంచి దైవజనుడండి, మరి మన ఇంటి మీద ఒక గది కట్టిద్దాము, ఆయన కోసం ఇవి పెడదాం అవి పెడదాం అంటే ఆయన సరైన ఒప్పుకున్నాడు. వచ్చినప్పుడు ఆయన చేసుకొని అక్కడి నుంచి ఆయన బయట వెళ్ళిపోతా ఉండేవారు. ఒకరోజు ఎలీషా పట్ల శ్రద్ధా భక్తులు చూపించిన స్త్రీ, ఆతిథ్యం అనేది క్రైస్తవులకు గుండె లాంటిది. హార్ట్ ఎంత ఇంపార్టెంట్ మానవుడికి హాస్పిటల్ అనేది అంత ముఖ్యం. సో అప్పుడు రోజు అంటే అమ్మా నా మీద నువ్వు ఎంత శ్రద్ధ చూపిస్తున్నావు కదా, ఎందుకు నేను కూడా ఏదో ఒకటి చేస్తానమ్మా, నేనేం చేయాలో చెప్పాను. ఈ మాటకి అర్థం ఏంటంటే నీవు శ్రద్ధాభక్తులు ఆతిథ్యం చేసే విషయంలో గొనుక్కోకుండా, తిట్టుకోకుండా, గిన్నెలన్నీ కింద పడేయకుండా, అవతల గిరాట్ లేకుండా, దేవుడా అనుకోకుండా నీ మనస్ఫూర్తిగా నువ్వు చెయ్యాలి. ఆతిథ్యం చేస్తే ఎలా కూడా చేస్తారు కొంతమంది. అమ్మునైనా మా డబ్బులన్నీ అయిపోతాయి అనుకునేవాడు. కొంతమంది అయ్యి బాబు ఎట్లా చెప్ప ఇట్లా చేయాలి, ఆతిథ్యం చేయాలి, గిన్నెలన్నీ కిచెన్ లో ఉన్న వంటగదిలో గిన్నెలన్నీ కింద పడిపోతా ఉంటాయి. అది పాపం వచ్చేస్తాడు, బీపీ రేజ్ అయిపోతుంది. ఇక్కడ వంట ప్రేయర్ ఉందనుకోండి, ప్రేయర్ అయిపోతా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలండి. బైబిల్ మాట నిప్పండి. చెప్పండి ఏంటి? ఫైర్. బైబిల్లో ఏదైనా చెప్పారంటే ఫైర్ అంటే ఫైరే, ఇంకా ఏ డోకనే లేదు దాంట్లో. నువ్వెంత శ్రద్ధాభక్తులు చూపిస్తున్నావు కదమ్మా, నేను కూడా ఏమైనా చేస్తానమ్మా, నేనేం చేయాలో చెప్పు, నీకేం అవసరం ఉందో అడిగాడు ఎలీషా. దేవుడిని అడగకుండా ఉంటాడా? చెప్పండి, దేవుడిని అడగకుండా ఉంటాడా? ఎలీషా అడుగుతున్నాడు, ఎంత శ్రద్ధ చూపిస్తున్నావు కదమ్మా నా కోసం, నేను ఏదైనా నీకు చేస్తానమ్మా అని. అసలు ఆ పరిస్థితి ఎంత ఘోరం అంటే, భర్త వృద్ధాప్యంలో ఉన్నాడండి, పిల్లలు లేదు, అసలు ఏం చెప్పట్లేదు అనమాట. బాగానే ఉన్నామండి మేము అని అంటే గ్యాస్ చెప్పాడు. వాళ్ళకి పిల్లలు లేరండి, వాళ్ళ ఆయన చాలా వృద్ధాప్యంలో ఉన్నాడు, ఛాన్స్ లేదు. చెప్పండి, ఏం లేదు, ఛాన్సే లేదు పిల్లలు పడ్డానికి అనేటప్పటికి పిలిచాడమ్మా. ఎంత శ్రద్ధాభక్తులు నా పట్ల చూపించావు కదమ్మా, నేను కూడా నీకు ఏదో ఒక మేలు చేస్తా, మరలా సంవత్సరానికి నీకు చక్కటి కుమారుడు కలుగుతాడని చెప్పాడు. దేవుడు కూడా నేను ఇలాగే అడుగుతాడు, ఎంత నా నామో నిమిత్తం నువ్వు ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చావు కదమ్మా, లేకపోతే ఇంత సమయం ఇచ్చావు కదమ్మా, లేకపోతే ఈ కానుక ఇచ్చావు కదమ్మా, లేకపోతే ఇంత దశభాగం ఇచ్చావు కదమ్మా, లేకపోతే సంఘ అవసరం, లేకపోతే ఇతరులకి ఆతిథ్యం చేసే విషయంలో ముందుంటావు కదమ్మా, నేను కూడా నీకు ఏం దేవా నాకు అది ఇవ్వు 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 అని మనం అడుగుతుంటే, ఇక్కడ దేవుడు అడుగుతాడు మనం. అమ్మ నేను ఏదో ఒకటి చేస్తాను, ఏం చేయాలో చెప్పు, ఏం చేయాలో చెప్పు అని ఎవరు అడుగుతారు? దేవుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎలీషా అంటున్నాడు, ఏంటమ్మా ఎంత శ్రద్ధ, నేను కూడా ఏదో ఒకటి చేస్తాను చెప్పు అమ్మా. కరువులో పోషించబడింది, వాళ్ళ కుటుంబాలంతటినీ కాపాడుకుంది, కొడుకు పుట్టాడు, చనిపోయినా మళ్ళీ లేచాడు. ఎన్ని అద్భుతాలు చేసి ఒక్క దేవుని సేవకుడికి శ్రద్ధాభక్తులు చూపిస్తే ఇన్ని కార్యాలు చేస్తే నీకు నాకు దేవుడు చేయకుండా ఉండడు. తప్పనిసరిగా ఆ పని చేస్తాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. బైబిల్లో నేను మధ్య చదువుతున్నప్పుడు అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం మనందరికీ తెలుసు కదా. అక్కడేమో కొన్నేళ్ళు ప్రార్థన చేస్తా ఉంటాడు, దేవదూత ప్రత్యక్షమైనాక పేతురు తెచ్చి తీసుకురమ్మని దేవుడు మాట్లాడాడు. అక్కడ దేవదూత చెప్తే కొన్నేళ్ళు కొంతమంది మనుషుల్ని పేతురు కోసం పంపిస్తాడు. పేతురికి కూడా దేవుడు చెప్పాడు, పేతురు నీ కోసం కొన్నేళ్ళు వాళ్ళ ఇంట్లో నుంచి కొంతమంది వస్తున్నారు, వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తారో నువ్వు కొన్నేళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళాలని దేవుడు పేతురికి చెప్పాడు. అలాగే ప్రభా ముందు కొంత కాదన్నాడు, తర్వాత అలాగే ప్రభా వెళ్తానని చెప్పాడు. కరెక్ట్ గా వాళ్ళు వస్తున్నారు, కొన్నేళ్ళు ఇంటి పని వాళ్ళు ఎలా వస్తా ఉన్నారు. పేతురికి దేవుడు చెప్పాడు కదా వాళ్ళు వస్తారు లేమని చెప్పాడు కదా. లేచి పేతురు ఎలా వచ్చాడు. అప్పుడు మీరు వెతుకుతున్న వాళ్ళు ఎవరంటే ఏం లేదండి, పేతురు గారు అని ఆయన ఎక్కడెక్కడ ఉన్నాడట, అతను కావాలంటే నేనే పేతుర్ని అని చెప్తే పేతురు ఏం చేశారు తెలుసా, మీరు నా కోసమే కదా వచ్చారు, మా ఇంటికి అంటే నేనున్న స్థలానికి రండి, మీరు చక్కటి ఆతిథ్యం తీసుకోండి, ఆ తర్వాత మనం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్దాం. దేవుని స్తోత్రం. ఆళ్ళు వచ్చింది ఎందుకు, నేనే కదా కొత్త పాస్టర్ గారిని, నేను అసలు గొప్ప పాస్టర్ గారిని, నేను అక్కడికి వెళ్ళి వాళ్ళకి బోధించాల్సి అయితే ఈ వచ్చిన ఈ పనివాళ్ళకి నేను భోజనం పెట్టేది ఏంటి అనుకోకుండా ఏం చేశాడు పేతురు, ఆతిథ్యము చేశాడు. చాలా ఆశ్చర్యం వేసింది నాకు. అంటే పేతురు గారికి తెలుసన్నమాట దీని పవర్ ఏంటో. ఆ పొప్పి అని నాగరికత ఒక ఆయన
పౌలు గారికి 256 మందికి 3 రోజులు భోజనాలు ఏర్పాటు చేశారు. పౌలు గారు ఏం చేశారు చెప్పండి? చాలాసార్లు ఈ ప్రసంగం తెలియదు. పౌలు గారు ఏం చేశారు తెలుసా? రక్తపు విరోచనాలతో ఆయన బాధపడతా ఉంటే ఆయనకు ప్రార్థన చేస్తే రోగం తగ్గింది. ఆ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరి కోసం పౌలు గారు ప్రార్థన చేస్తే వాళ్ళ రోగాలన్నీ కూడా తగ్గాయి. ఆతిథ్యం 3 రోజులు చేశాడు. వాళ్ళకి అసలు నాగరికత తెలియనటువంటి ప్లేస్ అది. అయినా సరే వాళ్ళు 3 days ఈయన్ని షెల్టర్ ఇచ్చి చక్కగా గుడ్డు పెట్టి వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళందరికీ చూస్తే పేతురు గారు వదిలాడు. సరే పౌలు గారు విడిచిపెట్టారా? ఆ పెట్టాను తిన్నాం చాలు వెళ్ళిపోతున్నాం అనలా. ఆయన కూడా ఆలోచిస్తారు ఏం చేయాలి వీళ్ళకి, నేను వీళ్ళకి ఏదో ఒక మేలు చేయాలి. నాకు వీళ్ళు ఎంత ప్రయాసపడ్డారు, కష్టపడి 3 రోజులు భోజనాలు వండి పెడతారు వీళ్ళు, నాతో పాటు వచ్చినందుకు కూడా పెడతారు వీళ్ళు. వీళ్ళకి ఏమి చేయకుండా కంచి నేను కదిలేదు లేనప్పుడు పౌలు గారు నిజంగా ఆయన అనుకోకుండా ఒంట్లో బాగాలేదు, ఆయన కోసం ప్రార్థన చేశారు. చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు అందరూ పేషెంట్స్ వచ్చారు, అందరికీ స్వస్థత వచ్చింది. దేవుని స్తోత్రం. ఎవరో ఒకరిద్దరికి కాదు, మొత్తం అందరికీ రోగాలు తగ్గాయి. పౌలు గారు నేను కూడా ఏదో చేయాలి, నువ్వు నా మీద ఎంత శ్రద్ధాభక్తులు చూపించావు కదా పొప్పులి, నీకోసం కూడా నేను ఏదో ఒకటి చేస్తానని దేవుని సేవకులు కూడా బైబిల్లో అలా కనిపించారు కొంతమంది. అవి చదివినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. అబ్రహాం ఇంకా ముసలి వయసులో వృద్ధాప్యంలో ఎలా చేశాడో ఆతిథ్యం సంగతి ఇక్కడ నేను చెప్పక్కల చాలాసార్లు చెప్పాను అన్నమాట. ఒక అసాధ్యమైన కార్యాన్ని నీ జీవితంలో నువ్వు సంపాదించుకోవడానికి హాస్పిటాలిటీ అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి చక్కటి విధానం. ఏం కార్యం జరగడానికి? అసాధ్యమైన కార్యాలు నీకు జరగడం కోసం. దానికి నువ్వు లెక్కలు పెట్టి ఇవి చేసి అవి చేసి ప్రయాసపడక, సంఘం దేవుని వాక్యంలో ఆమెతో అంటున్నాడు, ఎలీషా అమ్మా ఇంత శ్రద్ధ నా మీద పెట్టావు కదా, నేను కూడా నీకు ఏదైనా సహాయం చేయాలమ్మా అంటే దేవుడు నిన్నెందుకు వదిలిపెడతాడు? నేను నిజంగా నిలబడగలిగితే. చాలా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. చాలా సంవత్సరాల క్రితం నేను బీహార్ రాష్ట్రం వెళ్ళినప్పుడు బీహార్లో ఒక ఆమె వంటలు చేసే ఆమె మాకు భోజనాలు పెట్టడానికి ఒక విశ్వాసి ఆమె మేము వెళ్ళిన 40 మందికి భోజనాలు ఏర్పాటు చేశాం. ఎగ్జాంపుల్ వినండి, వాళ్ళ ఇల్లు ఎలా ఉందో తెలుసా? వాళ్ళ ఇంటికి ఈ గోడలు లేవు, అట్లీస్ట్ కనీసం ఒక గట్టి కర్రలు లేవు. సరుగుడు పుల్లలు సన్నగా పొడవుగా లైట్ కలర్ లో ఉంటే చూడండి, ఆ పుల్లలతో ఇల్లు వేసుకుంది అనమాట. సామాన్లు గట్రా ఏం కనిపించలేదు నాకైతే, నేను తర్వాత చూశాను. అలాంటి ఆమె 40 మందికి అన్నము కూరలు వండి ఎంతమందికి సాంబార్ కాసి మేము వెళ్ళిన మా 40 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తాం. మా నాన్నగారు అక్కడ ఉంటే మనం ఎలా తప్పించుకుందాం, ఆమెకి ఎక్కడి నుంచో వచ్చేది అవన్నీ. చివరికి భోజనం చేశాక మేము ఆమెకి ఏమైనా సహాయం చేద్దామని అడిగితే ఆమె వద్దు అని చెప్పారు. దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు, ఇది నాకు దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. ఈ రోజు కూడా నా సాక్షిలో నేను చెప్పేది, నాకు అలాంటి అవకాశాలు వచ్చినప్పుడు నేనేమనుకుంటానంటే దేవుడు నాకు ఇచ్చిన భాగ్యముగా ఈ రోజుకి కూడా అలా నిలబడే పంపించాడు. ఈ రోజుకి కూడా అలాగే ఆలోచిస్తాను, అది గొప్ప భాగ్యంగా ఎంచుకుంటాను. మీరు కూడా అలా ఉంటే ఆశీర్వదింపబడతారని మీకు చెప్తున్నాను ఇవాళ. సో దేవుని యొక్క వాక్య ప్రకారము ఆతిథ్యం విషయంలో ఎలా ఉండాలి? మనం శ్రద్ధాశక్తిని కలిగి ఉండాలి. వీళ్ళని చండీలు అనుకోండి, చెప్పారు కదా, సమయమైన ఏదైనా సరే బైబిల్లో చివరిగా కొన్ని మాటలు చెప్పి, ఇంకా సామెత గ్రంథంలో కొన్ని మాటలు 13:4 ఒక మాట ఉంది. తీయని సామెత గ్రంథంలో 2 మాటలు చదివి మేము చేసుకుందాం. 13వ అధ్యాయం 4వ వచనంలో, సోమరి ఆశపడును గాని ప్రాణములకు ఏమీ దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణం పుష్టిగా ఉంటుంది. నీకు ఇలా ఈ విషయాల మీద కనుక శ్రద్ధ ఉంటే నీ ప్రాణం ఎప్పుడు పుష్టిగా ఉంటుంది. చెప్పండి, ఏది పుష్టిగా ఉంటుంది? శరీరం పుష్టిగా ఉన్నా లేకపోయినా దేవుడు ఎరగండి, ఎలాగో బతికేయచ్చు. ప్రాణం కనుక పుష్టిగా లేకపోయిందంటే కావు. నీవు శ్రద్ధగా ఉంటే దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాల్లో ఫస్ట్ బ్లెస్సింగ్ ఏంటో చెప్పరా? ఇందాక మళ్ళీ కూడా చాలా విషయాలు చెప్పుకొచ్చాను, ఇంకా ఉన్నాయి. ఏంటి అని అంటే, సోమరులు ఆశ పడతారు కానీ వాళ్ళకి ఏం దొరకవు. శ్రద్ధగా నువ్వు కనుక చేసినట్లయితే ఈ కార్యాలు ఇప్పటి వరకు ఏ విషయాలు నేర్చుకున్నామో ఆ విషయాల మీద నువ్వు శ్రద్ధగా ఉంటే నీ శరీరం పుష్టిగా ఉందో లేదో నాకు తెలియదు, నీ ప్రాణం మాత్రం పుష్టిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటాను. దేవుని స్తోత్రం. 14 సామెత 14లో ఇంకొక మాట చూడండి. ఆ మాట, బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడను, శ్రద్ధగా పనిచేసేవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. శ్రద్ధ గలవాడు ఏమవుతాడు? శ్రద్ధగా ఏదైనా చేస్తే ఐశ్వర్యవంతుడు అవుతాడు.
ఇంకా లాస్ట్ మాట 21:5 సామెత గ్రంథంలో 21వ అధ్యాయం 5వ వచనంలో ఏమని రాస్తుందంటే, శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు, తాలిమి లేక పనిచేయు వారికి నష్టమే ప్రాప్తించును. కొంతమందికి ఓపికే ఉండదండి, అస్సలు ఓపికగా చేయరండి. చాలా విషయాలు ఓపిక పట్టి చదువుకునే పిల్లలు ఓపికగా చదవరు, వాక్యం చదివేటప్పుడు ఓపికగా చదవరు, వాక్యాన్ని ఓపికగా వినరు, ఏదైనా పనులు చేయాల్సి వచ్చినప్పుడు ఓపికగా పని చేయరు, ఇంట్లో ఏదైనా కార్యక్రమాలు అయినప్పుడు ఓపికగా నిలబడరు, ఓపికగా చేయరు. చెప్పారుగా బీపీ లెవెల్స్ అప్పుడు పెరిగిపోతా ఉంటాయి అన్నమాట, హై బీపీలో ఉంటారు. ఎవరైనా భోజనాలకు వచ్చినప్పుడు శ్రద్ధగా చెయ్యరు. బైబిల్ ఏం రాసింది చెప్పండి, 21వ అధ్యాయం నేను చదివిన వాక్యంలో 21:5 తాలిమి లేక పని చేస్తే నష్టమే. అసలు ఓపిక లేకుండా పని చేస్తే నీకేం కలుగుతుంది? నష్టం కలుగుతుంది. నువ్వు శ్రద్ధగా పని చేస్తే, ఇవన్నిటిలోనూ శ్రద్ధ అనే మాట చూపించారు కదా. ఇవన్నీ కూడా నువ్వు శ్రద్ధగా ఉంటే నీకు చక్కగా దేవుడు గొప్ప ఐశ్వర్యవంతుడిగా నిన్ను చేస్తాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇంకా శ్రేష్టమైన మాట, యేసు పరిచర్య కోసమైన మాట ఏమిటంటే, యెహోవా కార్యాలను అశ్రద్ధగా చేయవారు శాపగ్రస్తులు అవుతారు అని రాసు. అలా రాసు బైబిల్. ఎవరైనా దేవుని కార్యాన్ని అశ్రద్ధగా చేస్తే, ఏముందిలే మనోళ్ళేలే, ఏముందిలే, పర్వాలేదులే, ఇలా గనక నువ్వు శ్రద్ధ పెట్టకుండా చేశావంటే మాత్రం ఏ ఉపయోగం ఉండదు. దేవుని కార్యమైన ఏదైనా సరే అశ్రద్ధగా చేసేవారు శాపగ్రస్తులు అయిపోతారని రాసింది. కాబట్టి చదువుకునే వాళ్ళు శ్రద్ధగా చదవాలి, ఉద్యోగాలు చేసే వాళ్ళు శ్రద్ధగా ఉద్యోగాలు చేయాలి, పరిచయంలో ఉన్న వాళ్ళు శ్రద్ధగా చేయాలి, దేవుని సన్నిధిలో ఉండగలిగారు విశ్వాసులు శ్రద్ధగా విశ్వాసులుగా ఉండాలి, దేవుని కార్యక్రమాల విషయంలో శ్రద్ధగా ఉండాలి, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో శ్రద్ధగా ఉండాలి. ఇప్పుడు వచ్చాం, ఇప్పుడు ఉన్నాం, రేపటి రోజులు ఏమవుతుందో మనకి తెలియదు. కాబట్టి దైవ కార్యాల విషయంలో కూడా చక్కగా శ్రద్ధగా ఉన్నట్లయితే కనుక దేవుడి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి మాటలు దీవించినట్ట. ఆమె అందరూ కళ్ళ ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడు తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న మా జీవితాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడే ప్రతి మాట కొరకే వందనాలు. శ్రద్ధగా ప్రభుని వాక్యాన్ని వినే పిల్లలముగా, శ్రద్ధగా ఆతిథ్యం చేసే పిల్లలముగా ఉండులాగున, శ్రద్ధగా సమాధానము ఐక్యత విషయంలో శ్రద్ధగా ఉండే పిల్లలముగా మా అందరికీ సహాయం చేయండి. శ్రద్ధ గల వారు ఐశ్వర్యవంతులు, వారి యోచనలు లాభకరములు, అశ్రద్ధగా ఉండేవారు శాపగ్రస్తులు అన్నారు. ఆ విధంగా కాకుండా మేము అన్ని విషయాల్లో భూమి మీద మా బాధ్యతలు అలాగే ఆత్మీయ జీవితంలో శ్రద్ధగా జీవించినట్లుగా మాకు దేవా కృపానుగ్రహించమని, ఈ మాటలు మా అందరి జీవితాల్లో ఫలింప చేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి.